ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటను ఉధృతం చేసింది. యువత పోరుకు పెద్ద ఎత్తున యువత నుంచి అదేవిధంగా విద్యార్థుల నుంచి స్పందన లభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు మాజీ మంత్రి శైలజనాథ్ గారు ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత పోరుని ఏ విధంగా చూస్తున్నారు శైలజనాథ్ గారు? ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్, ఎందుకంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, లేకుంటే యువకులు కావచ్చు, సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో పెద్ద తెలియని కారణం అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు తన సహజ శైలిలోనే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజున వాళ్ళు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రం అప్పుల్లో ఉంది, జగన్ అప్పుల్లో పెట్టాడు దీని అని ఒక అబద్ధాలు చెబుతూ ఎలక్షన్లో పాల్గొన్నారు. పిల్లల చదువు ఈరోజు ధైర్యంగా చెప్పగలను, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వలన ఫీజులు గవర్నమెంట్ కట్టడం వల్ల మాత్రమే అందరూ చదువుకోగలిగారు. ఈ రోజున మారుమూల ప్రాంతాల్లో కూడా ఐటీ ఇంజనీర్లు, ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అది కేవలం రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం. అట్ ద సేమ్ టైం దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈ రోజున రావాల్సిన డబ్బులు 3,700 కోట్లు ఉంటే ఆఖరికి అప్పులు తీర్చాలి. గవర్నమెంట్ ఏదైనా సరే నీ అప్పులు నా అప్పులు ఉండవు, చంద్రబాబు నాయుడు అప్పులు ఇంకో అప్పులు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉంటాయి. ఆ మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ. సో ఫీజులు కట్టకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, కొన్ని చోట్ల ఇదే ఊర్లో చూసినాం మనం. ఆఖరికి రైతు ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్న దానికోసం ప్రయత్నం చూసాం. చాలా ప్రాంతాల్లో ఆఖరికి ఇదే కార్యక్రమం. విజయవాడలో అయితే ఒక రోజు రాత్రి అంతా రోడ్డు మీదనే చలికున్న సంఘటన చూసాం మనం విజయవాడ స్కూల్లో. సో ఇటువంటి కారణాల రీత్యా ఈరోజు మీరు అప్పులు కట్టాలి, మీరేం దయాదాక్షిణ్యాలు కాదు, ఆ ఉన్న ప్రాసెసే ఉన్న పనే కట్టాల్సిన అవసరం ఉంది. మీరు డబ్బులను తీసుకెళ్ళి అమరావతిలోనే ఎక్కడో పోస్తూ ఉన్నారు, లేకపోతే ఇంకో చోట పోస్తూ ఉన్నారు. తెచ్చిన అప్పులకు లెక్కలేదు ఇక్కడ మీ దగ్గర ఆఖరికి. సో ఫీజులు అప్పులు కట్టమని డిమాండ్ చేస్తాను. విద్యార్థులు బాధపడుతూ ఉన్నారు డైరెక్ట్ బాధితుల వల్ల ఆఖరికి. సో దే ఆర్ రెస్పాండింగ్. దేశ చరిత్రలో తొలి సంతకానికి చాలా విలువ ఉంటుంది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టిన డిఎస్సి పైన తొలి సంతకం చేశారు, కానీ ఇప్పుడు దాకా అమలు కాకపోవడం ఏ విధంగా చూస్తారు మీరు? అట్లా చంద్రబాబు నాయుడు తొలి సంతకాలకి ఏమి రాజశేఖర రెడ్డి గారా ఏమే నాకే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకానికి ఏమీ ఉండదు. ఆ రోజున ఒక వార్త, ఒక ఈవెంట్, మేనేజ్మెంట్ దానికోసం పనికి వస్తుంది. మెగా డిఎస్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలి. ప్రస్తుతానికి రాష్ట్రంలో అన్ని ఖాళీలను కూడా అసలు నింపాలి. ఈ రోజున 16,000 ఇస్తాం చెప్తూనే అన్నారు. 1 year అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. సో చంద్రబాబు నాయుడు గారి మాటల్ని యథాతథంగా నమ్మడం అంటే అసలు మనల్ని మనం మోసం చేసుకోవడమే. కాబట్టి ఈ రోజున విద్యార్థుల కోసం ఆ పైసలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, రిలీజ్ చేయాలి. ఎందుకంటే అప్పులు 1,00,000 కోట్ల పైన అప్పులు తెచ్చుకున్నారు ఇప్పటికే. అట్లాగే నిరుద్యోగ యువకుల గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అసలు ఒక ఉద్యోగం ఇంతకు వచ్చిన పాపాన పోలే అనేక లక్షల మంది వాలంటీర్ లాంటి ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు తీసేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగే 3,000 రూపాయలు ఇస్తాం మేము నిరుద్యోగ భృతి అని చెప్పారు. అది కనపడతలేదు, అసలు ఆలోచన లేదు, కనీసం బడ్జెట్ పేపర్లో మాట కూడా దాంట్లో లేదు. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనల్ని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, ఇది ఆ ప్రభుత్వానికి. అట్లాగే ఇంకా అత్యంత దుర్మార్గమైన అంశం ఏంటంటే మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరించడం. గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు స్టార్ట్ చేసిన ఘనత బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆఖరి పూర్తి అయిపోయిన కాలేజీలు ఉన్నాయి, పూర్తి అవుతున్న కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనకు అర్థం కావడం లేదు, ఎందుకంటే వ్యాపార దృక్పథంలో ఉంటాడు ఆయన. ఆఖరికి ఈ రోజున ప్రైవేటు మెడికల్ కళాశాలలు ఉన్నాయంటే ప్రజలకు చాలా నష్టం వస్తుంది, పేద ప్రజలకు విద్య దూరం అవుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు పోతాయి. గవర్నమెంట్లో ఉంటే టెర్షరీ కేర్ అందరికీ అందే అవకాశం ఉంది, ప్రజలు డిమాండ్ చేసే ఒక హక్కు కలిగి ఉంటారు. అట్లాగే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చదువుకుంటే చాలు, ఎలిజిబిలిటీ ఉంటే చాలు, సీట్లు సంపాదించుకునే మార్గం ఉంటుంది. సో ఇది ఇష్టం లేదు అతనికి. అంటే మామూలు ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదు, దానికి అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా మాయబుచ్చేందుకు వస్తున్నప్పుడు ఇంకోటి కాదు. వీఆర్ డిమాండింగ్ దట్ ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు తీసిపోయే మార్గాన్ని ఆపండి, గవర్నమెంట్లోనే వాటిని నడపండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది అతని కోసం కాదు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, పేద బిడ్డల కోసం. సో మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఫీజులు కట్టాల్సిందే, పిల్లలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిందే, అట్లాగే 20 లక్షల ఉద్యోగాలకి ముందు అడుగు వేయాల్సిందే. దానిపైగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని మీరు ప్రైవేట్కి అమ్మడానికి ఏమాత్రం వీలు లేదని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీరైతే సమస్యలు తీరేంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటామని చాలా స్పష్టంగా మాజీ మంత్రి శైలజనాథ్ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఇచ్చిన మాట మేరకు తొలి సంతకం పెట్టిన మేరకు ఖచ్చితంగా మెగా డిఎస్సిని భర్తీ చేయాల్సిందే, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాల్సిందేనని చాలా స్పష్టంగా మాజీ మంత్రి శైలజానాథ్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ శ్రీనివాస్ శివారెడ్డి సార్, అనంతపురం జిల్లా.